నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ప్రతి ఒక్కరి లైఫ్‌లో డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటి నుంచి మనం ఎలా ఓవర్‌కమ్ చేయాలి? అండ్ అసలు మనకి మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? మనకి మన లైఫ్‌లో మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అవుతుంది? వీటి గురించి చాలా చక్కగా ఇప్పటి వరకు మనకి అనంత సాయి కృష్ణ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ మనకి అనంత శక్తి ఫౌండేషన్‌లో ఆన్‌లైన్ అలాగే ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో, ఒక సెషన్‌తోనే మీకు లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో, అసలు ఈ క్లాసెస్ ఏంటి? ఈ క్లాసెస్‌లో మనకి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు? మన ప్రాబ్లమ్స్ గురించి ఎలా తెలుసుకుంటారు? అండ్ మనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో, ఆలస్యం చేయకుండా సార్‌తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక మనిషి జీవితంలో మనకి మేనిఫెస్టేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరేం చెప్తారు? మేనిఫెస్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఇప్పుడు ఎలాగున్నారంటే మేనిఫెస్టేషన్ ఇప్పుడు చేసామనుకోండి, ఒక 1 అవర్ తర్వాత దాని రిజల్ట్ కావాలనుకుంటారు. కరెక్టే. ఏదైతే గానీ సాధన అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ. దాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఎలాగుండదనేది కూడా చూసుకోవాలి మనం. హ్మ్. మనం కోరుకున్నది మనకి మేనిఫెస్ట్ అవ్వాలంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి. అంటే మన క్యారెక్టర్ అంటే మన ఆలోచనలు ఇంపార్టెంట్. మన ఆలోచనలు ఎంత పాజిటివ్‌గా ఉండి, ఎంత ప్రెజెంట్‌లో ఉంటే మనం కోరుకున్న మేనిఫెస్టో రిజల్ట్ అనేది అంత ఫాస్ట్‌గా ఉంటుందండి. ఓకే. అంటే ఇప్పుడు జస్ట్ నాకిది కావాలి, నేను దాని గురించి ఆలోచిస్తూ ఉంటే సరిపోతుందా? అంటే మేనిఫెస్ట్ చేస్తే సరిపోతుందా? దానికోసం హార్డ్ వర్క్ అనేది ఏమైనా ఇంపార్టెంట్ అంటారా? హార్డ్ వర్క్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, మీకు ఆకలవుతూ ఉంటుంది. కరెక్ట్. ఇంట్లో సరుకులు లేవు. రైస్ తీసుకొచ్చి అలా స్టవ్ పైన పెట్టేస్తే ఆ రైస్ అయిపోద్ది. అవ్వదు కదా! మళ్ళీ ఏం చేయాలి దానికి? దానికి కావాల్సింది ఏం చేయాలో చేయాలి. చేయాలి. అది చేయిన తర్వాత రైస్ రెడీ అవుతుంది. దాన్ని తిన్న తర్వాత మనకు ఆకలి తీరుతుంది. సేమ్ ఇలాగేనండి. మనకి మేనిఫెస్టేషన్ అంటే అందరూ థియరీగా ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు. బట్ ప్రాక్టికల్‌గా వెళ్ళేలోపు బ్యాక్ స్టెప్ ఏస్తారు. మేనిఫెస్టేషన్ రిజల్ట్ రావాలంటే ప్రాక్టికల్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రాక్టికల్‌గా ఎప్పుడైతే మీరు స్టెప్ ఏస్తారో, దాని వైపు అడుగులేస్తుంటారో, సాధన చేస్తుంటారో అప్పుడు మేనిఫెస్ట్ అవుతుంది. మనుషులు ఎలాగుండారంటే విజువలైజేషన్ చేస్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ అవుతుందని తెలుసు. బట్ మేనిఫెస్టేషన్‌కి వచ్చేలోపు నేను కోరుకున్నది ఎందుకు మేనిఫెస్టేషన్ అవ్వట్లేదంటే, మీరు కోరుకునే దాంట్లోనే ప్రాబ్లమ్ ఉందండి. సో, ఇప్పుడు ఫస్ట్‌లో మీరు చెప్పారు అంటే చాలామంది ఒక 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 నిమిషంలో అనుకుంటే గంటలోనే రిజల్ట్ రావాలి అనుకుంటూ ఉంటారు. కరెక్టే. అంటే చాలామంది కూడా గంటలో కాదు సార్, నిజానికి నిమిషాల్లోనే అనుకున్నది అయిపోవాలని అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వారు మేనిఫెస్టేషన్‌ని ఎలా ప్రాక్టీస్ చేయాలి? అసలు అలాంటి మైండ్ సెట్‌తో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళకి రిజల్ట్ రాదండి. మేనిఫెస్టేషన్ చూడండి, ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్ళాలనుకుంటున్నామండి. ఇక్కడ హైదరాబాద్ నుండి విజయవాడకి వెళ్ళాలి. మామూలుగా మనము బై వాక్ వెళ్ళామనుకోండి 2 డేస్ టైం పడుతుంది. సైకిల్ పైన వెళ్ళామనుకోండి 1 డే అవుతుంది. బైక్ పైన వెళ్ళామనుకోండి 12 అవర్స్, 10 అవర్స్ అవుతుంది. బస్ వెళ్ళామంటే 6 అవర్స్. ఫ్లైట్ వెళ్ళామనుకోండి 1 అవర్. అంటే మనం చేసే జర్నీని బట్టి మనం రీచ్ అయ్యే ప్లేస్‌కి అనేది టైం తీసుకుంటుంది. సేమ్ అలాగే మనం ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నామో దానికి మన యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ కూడా అవసరం అండి. అంటే మనం కోరుకున్న దానిపైన మనం ఎంత బలంగా ఉన్నామో, మన యొక్క ఆలోచనలు ఎంత పాజిటివ్‌గా చేస్తున్నాం అనేది ఇక్కడ మేనిఫెస్టేషన్ పైన డిపెండింగ్ అయి ఉంటుంది. బట్ మనుషులు ఎలా ఉన్నారంటే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. చేసిన అంటే వితిన్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ తర్వాత ఏదైతే మేనిఫెస్ట్ చేసింటారో దానిపైన నుంచి బయటకు వచ్చేసి దానికి వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు చేస్తుంటారు. అంటే మేనిఫెస్టేషన్ చేసినప్పుడు మాత్రం నాకు కావాలి, నా దగ్గరికి రావాలి, ఇది నేను ఏదైతే కోరానో అది నేను పొందాలని అనుకుంటుంటారు. బట్ ప్రాక్టికల్‌గా వచ్చేలోపు దానికి అగెనిస్ట్‌గా అంటే నెగెటివ్ మాట్లాడడము, నెగెటివ్ వినడము, నెగెటివ్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే నువ్వు కోరుకున్న దానికి ప్రాక్టికల్‌గా నువ్వు చేసేదానికి అక్కడ ఏమవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మనకు యూనివర్స్ అనేది ఏది సపోర్ట్ చేస్తుంది? ఏది సపోర్ట్ చేయదు. అట్లా హోల్డ్‌లో పెట్టేస్తుంది. అవును. చాలా వరకు కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తారు. దానికోసం హార్డ్ వర్క్ చేస్తారు. లాస్ట్ ఇంక 90% కానీ వాళ్ళకి తెలీదు కదా! ఇంకొంచెం చేస్తే నాకు రిజల్ట్ వస్తుంది అనుకునే లోపే నాకు లక్ లేదబ్బా! నాకు ఏది జరగట్లేదు. నేను అనుకున్నదంతా సరిగ్గా జరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. అది కూడా తప్పే అంటారా అలా అవ్వడం కూడా? అది కూడా తప్పేనండి. ఇప్పుడు ఎలాగంటే చూడండి, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్‌కెళ్తాము. మెనూ తీసుకుంటాము. మెనూ తీసుకున్న తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. మనకి ఒక 5 నిమిషాలకు వాడికి పిలిచి నాకు ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఏం చెప్తాడు అక్కడ? కుకింగ్ అవుతుంది సార్, లేకపోతే రెడీ అవుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి తెచ్చిస్తామంటారు. సేమ్ యూనివర్స్ సిద్ధాంతం కూడా అలాగేనండి. ఇప్పుడు అక్కడ ఆర్డర్ ఇచ్చిన తర్వాత వదిలేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము పిలవకపోయినా తెచ్చిచ్చేస్తాడు. యూనివర్స్ సిద్ధాంతం కూడా అదేనండి. మనం ఏదైతే విజువలైజేషన్ చేస్తామో, ఏదైతే మేనిఫెస్టేషన్ చేస్తామో యూనివర్స్‌కి వదిలేయాలి. అది మనం మధ్యలో డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హోల్డ్‌లో తీసి పక్కన పెట్టేస్తుంది. అంటే నీవు కోరుకునింది పోయింది. నువ్వు ఏదైతే కోరుకోవో అవి మన లైఫ్‌లోకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇంత ఇంపాక్ట్ ఉంటుందన్నమాట దానివల్ల.
సో ఇప్పుడు ఇంకొకటి సార్, మేనిఫెస్టేషన్ చేస్తున్నాం, మనం మేనిఫెస్టేషన్ దారిలో ఉన్నామని మనకి ఏమైనా ప్రకృతి హింట్స్ కానీ, మనం కరెక్ట్ స్టేజ్లోనే ఉన్నాం, కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం అని ఏమైనా హింట్స్ అలా ఇవ్వడం జరుగుతుందా? 100% అండి. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో చూడండి, మనకు కావాల్సిన వాళ్ళు మనకు కాల్ చేస్తారు. మనం ఏవైతే మనము ఒక 1 మంత్ బ్యాక్, ఒక 20 డేస్ బ్యాక్, ఒక 1 వీక్ బ్యాక్ మనం ఏవైతే కోరుకున్నామో అవి మనం వెళ్ళే ప్రతి జోర్లో కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కొన్ని వెహికల్స్ వెళ్తుంటాయి, మనకి నచ్చిన నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. అవును, ఒక్కొక్కసారి ఎవరి గురించి తలుచుకుంటే కూడా ఒక 2 డేస్లో వాళ్ళు మనం చూడడం కానీ, లేదంటే ఫోన్ కాల్స్ వెళ్ళి కలవడం కానీ జరుగుతూ ఉంటుంది. నిజమే. అది ఎందుకంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ మైండ్ సెట్తో ఉంటామో మనకి ఇవన్నీ పాజిటివ్ సిగ్నల్స్ అనేది యూనివర్స్ పంపిస్తుంది అనమాట. మనం చూడండి, ఎప్పుడైతే మనం నెగిటివ్ మూడ్లో ఉంటామో మనకు అంటే మన పైన ఇష్టం లేని వాళ్ళు మనకు కాల్ చేయడము, అప్పులు ఉన్న వాళ్ళు కూడా కాల్ చేయడము, అంటే మనకు ఏదైతే నెగిటివ్గా ఆలోచించేస్తుంటామో మన కంటికి అవే తారసపడుతూ ఉంటాయి అనమాట. అంటే యూనివర్స్ అనేది ఏం చేస్తుందంటే, నువ్వు ఏది కోరుకుంటున్నావో నాకు సంబంధం లేదు, నువ్వు బలంగా ఏదైతే కోరుకుంటావో నేను దాన్నే నీకు ఇస్తానంటున్నాను. అది మంచిగా చెడా అనేది ఇంకా మన చేతిలోనే ఉంటుంది. యూనివర్స్ కు మంచిగా చేయడానికి సంబంధం లేదు. నువ్వు ఏదైతే బలంగా కోరుకుంటున్నావో దాన్ని నీకు మేనిఫెస్టేషన్ చేసి ఇవ్వడమే నా పని అని చెప్తుందండి. ఓకే. సో మేనిఫెస్టేషన్ గురించి మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ అలాంటి ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారా మరి? ఇప్పుడు మా దగ్గర 3 క్లాసులు ఉంటాయండి. మెయిన్ వచ్చేసి ఫైనాన్షియల్ ఒకటి, హెల్త్ ఒకటి, రిలేషన్ ఒకటి. ఈ 3 ఇంటిలో మేనిఫెస్టేషన్ ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా కోరుకోవాలి, ఎటువంటి విజువలైజేషన్ చేయాలి, ఇవన్నీ ప్రతి ఒక్క క్లాసులో మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇలా మేనిఫెస్టేషన్ చేస్తే అలా రిజల్ట్ రావాలనేది చాలా మంది ఇలాంటి భ్రమలను మా దగ్గరకు వస్తుంటారు అనమాట. వాళ్ళకి ఎక్స్పెషల్గా మేము చెప్పేది ఏంటంటే, ఒక 41 డేస్ అనేది సాధన ఉంటుంది అనమాట. దాంట్లో శ్వేత ధ్యాన క్రియ ఒకటి, స్వర్ణ ధ్యాన క్రియ ఒకటి ఉంటుంది అనమాట. ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లమ్, ఇన్ని రోజుల నుంచి మీరు ఏ విధమైనటువంటి కష్టపడ్డారో మీ లైఫ్లో ఒక 41 డేస్ మీది కాదనుకొని సాధన చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉందో అనేది అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే. సో ఇందులో మనం ఏ విధంగా మేనిఫెస్ట్ చేస్తే మనకి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. 100%. సో నాట్ ఓన్లీ మేనిఫెస్టేషన్, అన్ని విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ హెల్త్, ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, అంటే మనం ఎలా పిల్లలు దారిలో ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తారు కదా, డబ్బు గురించి, హెల్త్ గురించి అన్ని కూడా ప్రతిదీ ఉంటుందండి. డబ్బు గురించి వచ్చేసి అనంత కుబేర క్రియ అనే క్లాస్ ఉంటుంది, హెల్త్కి వచ్చేసి అనంత అమృత క్రియ క్లాస్ ఉంటుంది, రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ క్లాస్ ఉంటుంది, ఎక్స్పెషల్లీ పిల్లలకి వచ్చేసి అఖండ విద్య అనేది ఉంటుందండి. అంటే పిల్లలు ఎంత చదివినా మైండ్కి రిసీవ్ చేసుకోకపోవడము, చదువు పని ఇంట్రెస్ట్ లేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే ఏ ప్రాబ్లం సంబంధించింది ఆ క్లాస్ ఉంటుంది అనమాట. ఓకే, నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే, అంటే డబ్బుని ఎలా సంపాదించాలి, దేవుడు కృప మన మీద ఎలా ఉండాలి, మనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, అసలు ఈ 41 డేస్లో మనకి ఎలాంటి కోర్స్ నేర్పిస్తారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, ఇంకా మనకి డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.